గ్రూప్ 1 లో ఎన్ని ఘోరాలు జరిగినాయో మీ అందరికి ఎరికే కదా. నాకు సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదన్నా అని. నేను అబద్ధం చెప్తలేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇక్కడ 800-900 మందికి ఒక్కొక్కరికి కింద మీద కింద ఉన్నోనికి మార్కులు 1 మార్కు 2 మార్కుల తేడాతో వచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నదా? అది రేవంత్ రెడ్డికే పాసిబుల్ అయింది. అది ఒకటే కొన్ని సెంటర్లు అసలు లేనేలో అది పెద్ద చడపడతాం. అందరు చూసిరుగా మీరంతా. ఇంత ఘోరమైన పరీక్ష నేను ఒక్క ఉదాహరణ కదా ఒకటే చెప్పిన. వీళ్ళు మేనేజ్ చేసిరా మేనేజ్ చేయలేదా, వీళ్ళు అసమర్థంగా పనిచేసిరా తెలియదు, కానీ ఇది ఘోరమా కాదా? అసలైన నౌకరు రావాల్సిన పుస్తకాలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా మేమంతా కూర్చున్నప్పుడు విఠల్ మా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తున్నా, అన్న నాకు రాకుండా రాకమే, కానీ నా దగ్గర 1.5 నెలల కోర్సు చేసినోడు, కాన్వెంట్ స్కూల్లో చదివినోడు వచ్చి నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, వానికి నాకన్నా డబుల్ మార్కులు వచ్చినాయి అన్న అన్నాడు. ఇది అన్యాయమా కాదా? అసమర్థులు వాళ్ళ లెక్క వీళ్ళనే అసమర్థులను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ నోటికి ఏదో అది మాట్లాడుతున్నారు. ధన్యులం ఇయాల సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నది కాబట్టే మనం మాట్లాడేది కనీసం ప్రజలలో పోతున్నది.